ఉద్యోగుల్ని రెచ్చగొట్టాలా, కార్మికుల్ని రెచ్చగొట్టాలా, దళితుల్ని రెచ్చగొట్టాలా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మీదన ఒక కుట్రల తంతు నడుస్తూ ఉంటుంది. ఇదివరకు కనుక తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చుబెట్టినాయి పత్రికలే. ఏమని? ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు తెలంగాణను దోచేసుకుంటున్నారు అని చెప్పేసి. గుర్తుంది కదా తెలంగాణ ఉద్యమం టైంలో. నేను చెప్పేది అబద్ధమైతే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆంధ్ర వాళ్ళు పేడ బిర్యానీలు లేకపోతే కనుక దోచుకు తింటారు, ఇవే కదా. ఈ పత్రికలు కూడా దాన్ని ఎండార్స్ చేసినాయి కదా. ఆ తర్వాత నా రాష్ట్ర విభజన అయిపోయాక ఆంధ్రప్రదేశ్ ఏమో లోటు బడ్జెట్, తెలంగాణ ఏమో మిగులు బడ్జెట్. అదేందయ్యా, దోచుకున్న వాళ్ళేమో లోటు ఎట్ట అవుతారు, దోచుకోబడిన వాళ్ళేమో మిగులు ఎట్ట అవుతారు అంటే అంతే. ఎవడన్నా పత్రిక దానికి సరిగ్గా భాష్యం రాసిందా? నథింగ్. ఇప్పుడు మాకు నచ్చినోడు లేకపోతే కనుక ఖచ్చితంగా అన్ని వర్గాలను రెచ్చగొడతాం, ఉద్యోగులను రెచ్చగొడతాం, వ్యాపారం రెచ్చగొడతాం, అన్ని వర్గాలు. రోజు అసలు రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది, ఆటవిక యుగం వైపుకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు సరిగ్గా కనుక ఈ పత్రికలు చదివితే హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, లేకపోతే చెన్నైలోనో, లేదా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కనుక చదివితే ఆంధ్రప్రదేశ్లో అసలు రోడ్డు మీద రావడానికి భయపడిపోవాలి మనం. అదేదో హమాస్ తీవ్రవాదులు ఉన్న గాజాలో ఉన్న పరిస్థితిలాగా ఉన్నట్టు మనం. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సింగపూరు, అమెరికాలో తిరిగినట్టు ఫీల్ అవ్వాలి మనం. ఆ విధంగా వార్తలు రాసుకురావడం, వ్యక్తుల అంశాలు, వ్యక్తిగత అంశాలు. ఎవరో ఒక జనసేన కార్యకర్త అంట ఓ జెండాని లాగబోయాడట. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జెండా మీరు పీకేయకపోతే కనుక పీకేసి జాతీయ జెండా పెట్టండి, లేకపోతే నేను తగలబెడతానన్నాడట. సచివాలయం దగ్గర పెట్టినటువంటి జెండాకి సంబంధించి. దానికి అవతలోళ్ళు ఒప్పుకోలేదట. దానికి ఆ జెండాను అతను తగలబెట్టాడట. అతను తగలబెట్టాడని కంప్లైంట్ ఇస్తే పోలీసులు అరెస్ట్ చేశారట. దాంతో అతనికి అన్యాయం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉండాలో లేదో ఇతనెవరు చెప్పడానికి? బేసిక్గా జనసేన జెండా ఉండాలో లేదో ఇంకో పార్టీ వాళ్ళు చెప్తే ఒప్పుకుంటారా? నెంబర్ 1. అది సచివాలయం ముందు అంటున్నారు. సచివాలయాల ముందున దిమ్మలు ఉండవా? అది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో ఇద్దరు రైతులు, ఒక రైతు ఇంకొక రైతు ఇద్దరు స్థలం కొనుక్కున్నారు, వాళ్ళిద్దరి మధ్యనే వాదం వచ్చింది. వస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకవైపున, వాడెవడో తెలుగుదేశం సింపథైజర్ అవతలు అంటాడా? లేదు, రైతు మీదన వైసీపీ దాడి. వైసీపీ వాడికి ఏమన్నా అక్కడ ఏమన్నా వస్తుందా దాంట్లో? వాడు వైసీపీ ఎఫిలియేటెడ్ అంటే ఏ కార్యకర్త అయి ఉంటాడేమో. అప్పుడు అవతలోడు కూడా తెలుగుదేశం కార్యకర్త అనొచ్చుగా? లేదు. ఇట్లాగా ఒక పల్లె ప్రాంతాల్లో వ్యక్తిగత అంశాలు, లేకపోతే ఎవరో ఒక అమ్మాయికి అత్యాచారం జరిగిందనుకోండి, అది ప్రభుత్వం దానికంటే ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలందరూ అత్యాచారాలకు గురైపోతున్నారు. ఇక రోడ్డు మీద ఏ అమ్మాయి తిరగకూడదు. ఇండివిజువల్ ఇష్యూస్ని తీసుకొచ్చి రాష్ట్రానికి అన్వయించి అడ్డకోలుగా రాసుకురావడం అన్నటువంటి ప్రస్తుతం ఆంధ్ర ప్రజలు ఫేస్ చేస్తున్నారు. ఎన్నాళ్ళో తెలియదు.